చెప్పాలంటే వడ్లను నూర్పిడి చేయాలి. వడ్లను నూర్పిడి చేయాలంటే రైస్ మిల్కు ఏదైనా వాహనం మీద తీసుకువెళ్లాల్సిందే. దీనికి ఖర్చు, సమయం వృధా అవుతుంది. ఇదేమీ లేకుండా నేరుగా రైస్ మిల్లే ఇంటి వద్దకొస్తే అద్భుతం కదా? అవును, ఈ ఆలోచనలే ఆచరించి చూపాడు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. మరి ఆయన తీసుకొచ్చిన రైస్ మిల్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దానికి ఖర్చు ఎంతో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనబడుతున్న రైస్ మిల్ను చూడరా. అదేంటి 2.5 అడుగుల డబ్బాను చూపెట్టి రైస్ మిల్ అంటున్నారు? రైస్ మిల్ అంటే పెద్ద పెద్ద మిషన్లు, ఎత్తైన గోదాంలో ఉండి గొట్టాలు ఉండాలని చూస్తున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. మీరు చూస్తున్నదే నిజం, నిజంగా నిజం. ఇది ముమ్మాటికి రైస్ మిల్లే. ఇది నిర్మల్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన యువకుడు ఎలిశెట్టి శ్రీధర్ ఆలోచనకు ప్రతిరూపం. శ్రీధర్ చదివింది ఎంఎస్డబ్ల్యూతో పాటు బిఈడి కూడా చేశాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా ఉపాధిని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు ఇంటర్నెట్నే వేదిక చేసుకున్నాడు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే యాంత్రీకరణను చూస్తున్నప్పుడు శ్రీధర్ కంటపడింది మినీ రైస్ మిల్. అంతే, దాని గురించి ఆరా తీశాడు. దీనిని వాడుతున్న వ్యక్తిని కలుసుకుని దాని పనితనం గురించి తెలుసుకున్నాడు. అంతే, ఛత్తీస్గఢ్ నుండి ఈ మినీ రైస్ మిల్ను తెప్పించాడు. 2.5 అడుగుల ఎత్తు, ఫీట్ పొడవు, ఫీటున్నర వెడల్పు ఉన్న ఈ రైస్ మిల్ 3 HP మోటార్తో నడుస్తుంది. సింగిల్ ఫేస్ కరెంటుతో కూడా ఇది పనిచేస్తుంది. మొత్తం 65 కిలోల బరువున్న ఈ రైస్ మిల్ ధర కేవలం 42,000 మాత్రమే. దీనికి అడుగు భాగాన 4 చక్రాలు ఉండటంతో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దూరం ఉంటే 2 వీలర్పై తీసుకుపోవడానికి వీలుంది. నాకు వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్తోని మనం ఆన్లైన్లో వెతుకుతూ ఉంటే ఫేస్బుక్లో ఒకతను ఇట్లా మినీ రైస్ మిల్ గురించి చూడడం జరిగింది. నేను వాస్తవంగా అది పనిచేస్తుందా లేదా, నిజంగా అది నిజమైన వార్తనా ఫేక్ న్యూస్ అని తెలుసుకోవడానికి శ్రీకాకుళం వెళ్ళి పరిశీలించిన సార్ అక్కడ మిషన్ గురించి. అక్కడ పరిశీలించిన తర్వాత నిజంగా వాస్తవంగా పనిచేస్తుందని తెలుసుకొని ఇది ఎక్కడ లభిస్తుందో తెలుసుకొని ఛత్తీస్గఢ్ అని చెప్పిన తర్వాత నేను ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించడం జరిగింది. సరే, మనకు మొత్తం ట్రాన్స్పోర్ట్తోని 42,000 ఖర్చు వచ్చింది సార్. ఈ మిషన్ 3 HP మోటార్తోని సింగిల్ ఫేజ్ తోని రన్ అవుతుంది సార్. మనకు 1 అవర్ వచ్చేసి 150 నుండి 200 కేజీల వరకు వడ్లను బియ్యం చేస్తుంది సార్. మనకు కావాల్సిన విధంగా సెమీ పాలిషా, సెమీ బ్రౌనా, దాన్ని ఇలా సెట్టింగ్లు ఉంటాయి. దాన్ని బట్టి మార్చుకోవాలి మనం. నూక, బియ్యం సపరేట్ వస్తుంది. కానీ తౌడు, ఉనక ఒకే దాంట్లో వస్తుంది. కానీ అవి కూడా మన బల్లు ఆవులకు పెట్టి చూసినాం సార్, తింటున్నాయి, ఇష్టంగా తింటున్నాయి అవి. ఇందులో మనకు ముఖ్య విషయం ఏంటంటే మనం పెద్ద రైస్ మిల్లులో ఇచ్చే రైస్ క్వాంటిటీ కన్నా మన క్వాంటిటీ ఎక్కువ వస్తుంది సార్. ఇందులో 5 కేజీలు 10 కేజీలు ఎక్కువ మోతాదులో వస్తున్నాయి మనకు బియ్యము. మనకు ఇరగడం తక్కువ ఉంటుంది సార్. రైస్ నూక అవ్వడం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది సింపుల్గా ఎవరైనా ఎక్కడికన్నా తీసుకెళ్లొచ్చు. దీనికి 4 వీల్స్ ఉంటాయి కింద. దాన్ని బట్టి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడనే రైతు వద్దనే పట్టి అతనికి ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే మనం ఒక 100 కిలోలకు వచ్చి 200 వసూలు చేస్తున్నాం సార్. తౌడు కూడా అతనికి ఇచ్చేస్తాం మనం. రైస్ మిల్లలో తౌడు ఇవ్వరు సార్, ఓన్లీ బియ్యం ఇస్తారు, తౌడు వాళ్ళు ఉంచుకుంటారు. లేదు మనకు తౌడు అవసరం లేదనుకుంటే మనం తౌడు తీసుకొని డబ్బులు ఏం తీసుకోకుండా మామూలుగా బియ్యం పట్టి ఇస్తున్నాను సార్. అట్లా నాకు ఇప్పుడున్న దాంట్లో అయితే నేను ఇప్పటి వరకు 30 క్వింటాలు పట్టినా సార్. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. సునాయాసంగా ఎవరన్నా ఈజీగా, ఆడవాళ్ళు కూడా మామూలుగా దీన్ని నడిపించవచ్చు ఈజీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎంసీలు పెట్టుకున్నాం సార్. ఇన్ కేసు ఇక్కడ ఫేజ్ అయినా న్యూట్రల్ అయినా పడిపోవడానికి ఎటువంటి కరెంటు కానీ మిషన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకసారి 2 సార్లు చూస్తే సార్ ఎవరైనా నడిపించవచ్చు. మనం ఏంటంటే మన వడ్లను మనం పండించుకొని మనం బియ్యం చేసుకొని మనం మార్కెట్గా చేసుకోగలిగినాం అనుకో, మనం ప్రభుత్వం పైన ఆధారపడిన అవసరం లేదు. మన ఆదాయం కూడా పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం ఉన్న వ్యవస్థల నూతన యాంత్రికరణ చాలా అవసరం సార్. ఈ నూతన యాంత్రికల్లో భాగంగా ప్రతి గ్రామాల్లో ఇట్లాంటి చిన్న మిషనరీలు ఉంటే నిరుద్యోగంలో కూడా ఉద్యోగం లభిస్తుంది సార్, ఉపాధి లభిస్తుంది. ప్లస్ అలాగే రైతులకు కూడా బెనిఫిట్ జరుగుతుంది సార్. పేద రైతులకు, సన్న రైతులకు మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం సార్. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక మిషన్ ఉండాలి. ఇది ఎందుకంటే మనం అక్కడిని అవసరాన్ని బట్టి మనం పండించుకొని తినడానికి. నా ఉద్దేశం వచ్చేసి ప్రతి గ్రామంలో ఇలాంటి మిషనరీ ఉండాలా, ప్రతి వారికి అందుబాటులో ఉండాలని కోరిక సార్. ఎవరైనా కావాల్సి వచ్చిన వాళ్ళకు కూడా దీన్ని తెప్పించి నేను ఇవ్వగలుగుతాను సార్. సాధారణ రైస్ మిల్ లాగే ఇది కూడా బ్రౌన్ రైస్, సెమీ బ్రౌన్ రైస్ పడుతుంది. అంతేకాదు, ఈ యంత్రం ద్వారా వడ్లు పట్టిస్తే నూక శాతం తక్కువగా ఉంటుంది. దీని పనితనం చూసిన రైతులు అందరూ తమ వడ్లను పట్టించుకుంటున్నారు. శ్రీధర్ అనే అబ్బాయి తల్వేదల చిన్న మిషన్ తెచ్చిండు. చూస్తే ఇదేంది చిన్నది తెచ్చిన అనుకున్నాం అని చూస్తే రైతు సూట్ మారుతుంది,
మంచిగా సక్కము రైతు ప్రతి ఒక్క రైతు వచ్చి పట్టించుకొని పోతుండు. వాళ్ళని కావాలంటే కళ్ళల దగ్గరికి తీసుకుపోతుండు, కళ్ళల దగ్గరికి తీసుకుపోయి పట్టించేస్తుండు. వాళ్ళ భర్తలు ఇప్పుడు దేశం పోని టైం కట్టు రాకపోని ఆయననే తీసుకుపోయి స్వయంగా ఇంటికి పోయి పట్టించేస్తుండు. వీలు కాని వాళ్ళకు ఊరికి మాత్రం మంచిగా మేలు చేసిండు. లేకుంటే ఎటు పోవాలని బాగా పరేషాన్ ఉంటుండు. ఇంతకుముందు రైస్ మిల్ల పోంటి ఆటోకి ఫోన్ చేయాలి, లచ్చడానికి కూడా పని అంతా వేస్ట్ చేసుకోవాలన్నది లేదు. ఇప్పుడు ఒక మించి పని అయింది. మా ఊరికి మించి బాగా మేలు చేసిన అయిండు. అందరూ పరేషాన్ అవుతుండ్రు ఆ మిషన్ చూసి. 50-60 కుంటలు పట్టిండు. కొందరు ఇళ్ళకు మొన్న సట్టె పండుగ జరిగింది. మన ఇళ్ళలో ప్రతి ఒక్కళ్ళు వచ్చుకుంటే ఇన్ని పట్టించుకొని పోయిండు, ఫ్రీ పట్టించాడు. కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలోనూ మార్పులొస్తున్నాయి. ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు ఎన్నో యంత్రాలు వస్తూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ మినీ రైస్ మిల్. ఇలాంటి మిల్లులు ఊరికి ఒక్కటుంటే రైతులు ఇంటి వద్దే బియ్యం పట్టించి నేరుగా వినియోగదారుడికి అమ్మడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు. ప్రభుత్వం కూడా ఈ యంత్రాన్ని రైతు సొసైటీలకు సబ్సిడీగా అందించగలిగితే దళారుల బెడద లేకుండా నేరుగా రైతు నుండి వినియోగదారుడికి బియ్యం సరఫరా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో రైతుకు అదనపు ఆదాయం రావడమే కాకుండా వినియోగదారుడికి తక్కువ ధరకే నాణ్యమైన రకం అందుతుంది.